మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా లిఫ్ట్ సర్వే లైన్ కొరకు వచ్చిన ఇరిగేషన్ డిఈ కవితాదేవిలను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ భూమి మొత్తం ఈ సర్వే లైన్లో పోతుందని, భూమికి భూమి ఇవ్వాలని లేదా 60 లక్షలు ఇవ్వాలని కోరారు. కానీ మమ్మల్ని మా డిమాండ్లను పట్టించుకోకుండా సర్వే చేయడం మంచిది కాదన్నారు. భూమి పోతుందని పెళ్లిడికి వచ్చిన కొడుకుకు సంబంధం క్యాన్సిల్ కావడం బాధాకరమని వంటెను నరసింహారెడ్డి వాపోయారు. డిఈతో పాటు ఏఈలు శ్రీనివాస్ గౌడ్, సుప్రజ, శ్రీలత వెనుతిరిగి వెళ్లిపోయారు. మాకు ఇద్దరు కొడుకులు అయినా ఇప్పటికే 38 ఏళ్ళు ఉన్నారు. మా చిన్న అబ్బాయి మొన్న పిల్లని ఇస్తామని వస్తే కూడా కాలబోతామని చెప్పి మళ్ళీ పిల్లని కూడా ఇవ్వకుండా క్యాన్సిల్ చేశారు. ల్యాండ్ పోతున్నాడు మీది కాలువల, మేము పిల్లని ఇవ్వమని కూడా చెప్పారు. అది ఏం మరి ఇంటికి పోయినాక మళ్ళీ చెప్తామన్నారు కదా, మీరు ఏం చెప్పకపోతారంటే ఇట్లా కెనాల్ కాలువలో పోతున్నాడా మీ ల్యాండు, మేము ఇయ్యము అని చెప్పారు. మరి ల్యాండ్ వచ్చి కూడా మా తాతలు ముత్తాతలు చంపాను, మేము గుంట చంపచ్చలేము, ఉన్నది అమ్ముకోలేము. మా తాత ముత్తాత నుంచి కూడా తైదలు మొక్కజొన్నలు అన్ని వేసుకుని కూడా బతికినారు. విజ్ఞప్తి చేస్తున్నాం. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి వచ్చే సంగారెడ్డి కెనాల్ రీచ్ టు సర్వే గురించి ఈరోజు మేము ఇరిగేషన్ అధికారులము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కలిసి ఇక్కడ చింతకుంట విలేజ్కి వచ్చామండి. బట్ రైతులు సర్వే చేయకుండా అడ్డుకున్నారు. ఎందుకోసం అడుగుతున్నారు అంటే వాళ్ళ భూమికి భూమి లేదా పరిహారం ఎక్కువగా 60 లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ కాలువల సర్వే భాగంగా మేము ఈరోజు స్ట్రక్చర్ వాల్యుయేషన్ కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. దానిలో ఇప్పుడు ఈ చింతకుంట రైతులు అందరూ మమ్మల్ని అక్కడ వాళ్ళ పొలాలకి పోకుండా అడ్డుకున్నారు. అంటే ఇక వాళ్ళకి మేము అదే అడిగాము. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.